నమ్మకం కల్పించి రాష్ట్రంలో వాళ్ళ యొక్క పెట్టుబడులకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి నమ్మకం కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఇక్కడ స్థాపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గూగుల్ కంపెనీని తీసుకొచ్చాం. అదే విధంగా ఇక్కడ శ్రీసిటీకి వెళ్ళినట్టు మీరు ఎన్నో కంపెనీలు చూడొచ్చు. అదే విధంగా కియాకి సంబంధించినటువంటి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీచర్స్ కి ఇప్పటికి 16,800 ఇచ్చాం. పోలీస్ రిక్రూట్మెంట్ జరిపాం. అదేవిధంగా ఇంకా ఎన్నో ఇప్పటికి దాదాపు 10 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏళ్లకి కనిపించేదంతా ఏంటంటే ఎవడో ఒకడు ఉద్యోగం రానోడు కడుపు మంటతో ఉంటాడు. ఎగ్జాంపుల్ డిఎస్సీలో ఉద్యోగం రాలేదు, అతను తీసుకొచ్చేసి ఉద్యోగం రాలేదు, నాకు రాలేదు, నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం తప్ప వీళ్ళు ఇప్పటికైనా మారుకోవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుతోనే పాసిబుల్ అవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకులాగా మేము ఏది ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ ఎంబీఏ చదివి 5,000 రూపాయలకి వాళ్ళ చేత ఊడిగం చేపించుకోవడానికి మేము ఇష్టపడలేదు. వాళ్ళు ఎవరైతే గౌరవంగా గర్వంగా 5 అంకెల జీతాలు, లక్షల జీతాలు సంపాదించుకునే విధంగా ఈ రోజు రాష్ట్రంలో మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మీరు ఎంతో మంది నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను ఒకటి పెట్టారు. బీటెక్ చదివిన వాడు వచ్చేసి 5,000 రూపాయలకు ఓళ్ళల్లో పనిచేస్తూ వాడు టెక్నికల్ స్కిల్ అంతా కోల్పోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఒక రకంగా వైసీపీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనల వల్లే యువత స్కిల్ సెట్ మొత్తం కోల్పోయారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నాం. ఎక్కడో అక్కడ యువతకి స్కిల్ కి సంబంధించిన వాళ్ళని ఇంప్రూవ్ చేసేసి దానికి తగ్గినటువంటి ఉద్యోగ అవకాశాలు కంపెనీలు తీసుకొచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేగాని మీకులాగా ఏదైతే వీళ్ళకి ఓన్లీ ఎంఓఏ మాత్రమే ఉంటది, అన్ని కూడా డొల్లా కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నామండి, మీరు వైసీపీ వాళ్ళు ఎంత గింజుకున్నా, ఎంత తప్పుడు ప్రచారం చేయాలనుకున్నా, రాష్ట్రంలో ఎవరైతే ఐటీ శాఖ మంత్రులు లోకేష్ చేస్తున్నటువంటి ఏదైతే ఇన్వెస్టర్స్ యొక్క శోధన కానీ వాళ్ళని రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. రేపు గూగుల్ కంపెనీ ఏదైతే వైజాగ్ లో ల్యాండ్ అవడం, మీరు కొంచెమైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, గూగుల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక గర్వం. దీనికి మీరు సిగ్గుపడాలి. ఎన్నో కంపెనీలు టెంపుల్ ఫ్రాంక్లిన్ ఎవరి తరిమేమన్నారు మిమ్మల్ని? అదే విధంగా ఇక్కడికి రావాల్సిన ఎన్నో కంపెనీస్ హైదరాబాద్కి వెళ్ళి, అటు బెంగళూరుకి వెళ్ళి, అటు చెన్నైకి వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిందంతా ఏందయ్యా అంటే యువతని నిరుద్యోగులుగా తయారు చేశారు, యువతని మద్యానికి బానిసలు చేశారు, యువతని గంజాయికి డ్రగ్స్లకు బానిసలు చేశారు, యువత మొత్తాన్ని ఆరోగ్యం మొత్తం పాడు చేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలను అన్యాయం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన బుద్ధి మీది. అది మీ ప్రభుత్వం. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, యువతకి చదువుకున్న ప్రతి ఒక్క యువత కూడా ఎక్కడ కూడా నిరుద్యోగత లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరు కూడా చెడుదారులు వెళ్ళకూడదు. దానికే ఈగల్ టీం ఒకటి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో గంజాయి మీలాంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి పట్టుకొని వాళ్ళకి తగినటువంటి శిక్ష ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వారి పిల్లల్ని మంచిగా చదివించుకోవడం కోసం ఈ రోజు తల్లి కొందరు మీకులాగా మీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అబద్ధము చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పలేదు. ప్రతి ఇంట్లో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఎంతమంది పిల్లలు వాళ్ళందరూ కూడా చదువుకు సపోర్ట్ గా తల్లికి వందనం ఇస్తున్నటువంటి పరిస్థితి. మేము మా ఈ ప్రభుత్వంలో ఎవరైతే రైతులకు పెద్దపేట వేస్తున్నాం, మహిళలకు రక్షణ కల్పిస్తా ఉన్నాం, యువతకి అవసరమైనటువంటి ఉద్యోగాలు